నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పర్యావరణాన్ని రక్షించారంటూ మొక్కని నాటిన సీఎం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపు. జగన్ ఫేక్ బుక్లెట్ లోని అబద్దాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్న షరీఫ్. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని వెల్లడి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయినా సూపర్ 6 లో ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఫైర్. విశాఖ ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని నాటారు. తిరుమలలో గ్రీనరీ త్వరలో 90% చేరుకోబోతుందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. విశాఖ ఏయూలో మాత్రం కేవలం 25% మాత్రమే గ్రీనరీ ఉందని, గ్రీనరీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు బాగా పెంచిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లంటూ చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. ఆంధ్ర యూనివర్సిటీని ఆదర్శంగా తయారు చేయాలని అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాను కూడా సైకిల్ మీద వెళుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఫోటోల కోసం కాదని ఒక అలవాటు కావాలనే ఉద్దేశంతోనే సైకిల్ పై వెళ్తున్నట్టు తెలియజేశారు. గ్రీన్ పెంచుతామని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 5 కోట్ల సీడ్స్ బాల్స్ చల్లుతున్నామని వెల్లడించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఉండే యూనివర్సిటీ, ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని తయారు చేశారు. రాజకీయ నాయకుల్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని అండ్ ఆల్సో అకాడమిక్గా లీడర్స్ తయారు చేశారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు నేను నెట్ జీరో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మీరు అన్నారు ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది, ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపైన అందరూ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంటు మనమే ఉత్పత్తి చేసుకోవాలి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది చాలా, 1,16,235 KWH చేశారు. 5,18,000 రూపాయలు వీళ్ళు కొంత సేవింగ్ అవుతుంది. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి, చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే వీళ్ళు బయట ఇవ్వాలి, ఆ పరిస్థితి రావాలి. దట్ ఈజ్ వన్ ప్రిన్సిపల్. రెండో చెట్లు. మొత్తం క్యాంపస్ ఈరోజు తిరుమలలో మీరు చూస్తే 89.5% గ్రీనరీ ఉంది. దానివల్ల ఈరోజు అక్కడ పోతే ఒక మ్యాక్సిమం డిఫరెన్స్ కనపడొస్తుంది. ఎండలకు టెంపరేచర్ కానీ, ఎండలు కానీ, ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ 100% దాజీ అని హైదరాబాద్లో బ్రహ్మాండంగా చేశారు, వారిని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. అది కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాం. మూడోది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ. హాస్టల్లో ఉత్పత్తి చేసే వేస్ట్ కానీ, కాలేజీలో ఉత్పత్తి చేసే వచ్చే వేస్ట్ కానీ, ఇవన్నీ కూడా 3 రకాలుగా కన్వర్ట్ చేయాలి. ఒకటి, ఫుడ్ లాంటి వేస్ట్ వెట్టంతా ఉంటే దాన్ని ఆటోమేటిక్గా కాంపోస్ట్గా తయారు చేసి చెట్లకు వాడుకోవాలి. చెట్లలో వచ్చే ఆకులు కూడా కాంపోస్ట్గా తయారు చేయాలి. 2, దాంట్లో వచ్చే వేస్ట్ అంతా కూడా ఒకవేళ అవసరమైతే బయోగ్యాస్ కూడా తయారు చేసుకోగలిగితే అది కూడా తయారు చేసుకుని కుకింగ్కి వాడుకుంటాం. మూడోది, ఏదైతే రీసైక్లింగ్ మనకు పంపించేదంతా మేము ఎట్లా స్వచ్ఛ పదం కూడా పెట్టాం, దానికి ఇచ్చి రీసైక్లింగ్ పంపించాలి. మూడోది, దేనికి పనికిరాని చెత్త ఇక్కడే ఎనర్జీ ప్లాంట్ పెట్టాం, వేస్ట్ ఎనర్జీ అక్కడే పంపించాలి. ఈ 3 కూడా పాలసీస్ వాళ్ళకి ఇచ్చాను.
వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, ఎస్టీపీలు పెట్టాలి, నెట్ జీరో. ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ ఇక్కడి నుంచి బయట పోవడానికి వీలు లేదు. అది కూడా ట్రీట్ చేసిన తర్వాత తాగే పరిస్థితి రావాలి. కనీసం తాగడానికి స్టిగ్మా ఉంటే కనీసం దాన్ని చెట్లకు వాడుకుని చెట్లకు పెట్టే పరిస్థితి రావాలి. అది కూడా క్లియర్గా చెప్పాం. పర్యావరణ పరిరక్షణ మానవ మనుగడకు మంచి బాటలు వేస్తుందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం విష్ణు కాలేజీ ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొంటారని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేస్తున్న సీడ్ బాల్స్ ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఆశా కిరణ్, రేంజ్ ఆఫీసర్ ఎం కరుణాకర్, ఎఫ్ఈఓ కె రామ్ ప్రసాద్, భీమవరం నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి ఏ అప్పారావు, ఎల్డీఎం ఏ నాగేంద్ర ప్రసాద్, విష్ణు కాలేజీ స్టూడెంట్స్ అఫైర్స్ డైరెక్టర్ పి శ్రీనివాసరాజు, కోఆర్డినేటర్ ఎం రమేష్ కుమార్, స్పేస్ ఎన్విరాన్మెంట్ ఎన్జీఓ ప్రతినిధులు గోపిశెట్టి మురళీకృష్ణ, మేఘన, నెక్స్ట్ ఎన్జీఓ ప్రతినిధులు స్వాతి, మనీష్, విష్ణు కాలేజీ ఇంజనీరింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వెన్నుపోట్లు, గొడ్డలి వేట్లు వైసీపీకి పేటెంట్లని, జగన్ తన జగనాసుర రక్త చరిత్రను పక్కదారి పట్టించేందుకే ఫేక్ బుట్లెగ్ పేరుతో కొత్త నాటకాలకు తెరతీశారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో హత్య చేసిన నిందితులను జగన్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. కె శివశంకర్ స్థాపించిన వైసీపీని జగన్ కబ్జా చేశారని, సొంత తల్లికి చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అమరావతిపై 3 ముక్కలాటలాడిన జగన్ ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఏదైతే విధ్వంసం ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ వల్ల జరిగిందో ఆ విధ్వంసాన్ని సరిచేసి అభివృద్ధి దశలో ఈరోజు నిర్మాణాత్మకంగా ప్రజలు హర్షించేదగ్గగా పరిపాలన సాగిస్తున్న తరుణంలో మరి ప్రతిపక్షంగా కూడా హోదా లేని ప్రజలు 151 స్థానాల నుండి కేవలం 11 స్థానాలకి తగ్గించి నీ స్థాయి ఇది, దీనికంటే ఎక్కువ స్థానాలు నీకు అనవసరం, నీకు అర్హత లేదు అని చెప్పే విధంగా ప్రజలు 2024లో ఏదైతే తీర్పిచ్చారో ఆ తీర్పు ద్వారా సరైన గుణపాఠాన్ని నేర్చుకుని ప్రజాస్వామ్య విలువలని కట్టుబడి మరి ఒక అర్థవంతమైన ప్రతిపక్షంగా మరి ఏదైనా ప్రజా సమస్యల మీద పోరాడవలసిన ఈ ప్రతిపక్ష పార్టీ ఈనాడు అబద్ధాలతో, అసత్యాలతో ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. గొడ్డలిపోటు, వెన్నుపోటు, ఈ పేటెంట్ రైట్స్ అన్నీ కూడా జగన్ రెడ్డి గారికే అవి చెందుతాయి. విధ్వంస పాలనకి విముక్తి అయి 2 సంవత్సరాలు పూర్తయింది. విధ్వంస పాలన నుండి ఒక పకడ్బందైన అభివృద్ధి పందాలో రాష్ట్రాన్ని ముందుకు పోతున్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఓర్వలేక, చూడలేక మరి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అబద్ధాలతో ఈనాడు ప్రజల్ని మరి దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మొన్న మహానాడు వర్చువల్గా జరిగిందో 27-28వ తారీఖున సుమారుగా 16 లక్షల మంది కార్యకర్తలు 1850 క్లస్టర్లో ఉండి, ఆయా నియోజకవర్గాల్లో ఉండి, ఆయా ప్రాంతంలో ఉండి ఈ మహానాడుని కని విని ఎరగని రీతిలో దిగ్విజయం చేశారో ఆ మహానాడు వల్ల వచ్చిన ఒక సానుకూలతని, ఒక ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని మరి చెదరగొట్టేందుకు, దాన్ని దారి మళ్లించేందుకు, ఆ వార్తల్ని పక్కదారి పట్టించేందుకు ఒక ఫేక్ బుక్లెట్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లో తీసుకొచ్చింది. అంతేకాకుండా తన తాత హత్యని చేసిన వాళ్ళని నేను మరి
వదిలేశాను మంచోడిని కాబట్టని చెబితే ఏ రకంగా ఆనాడు అరాచకం తాత నుండి తండ్రి నుండి అరాచకం చేసుకుంటూ వచ్చారో, మరి ఎక్కడైతే వీరి నివాసం ఉందో ఆ పులివెందలో వాళ్ళందరూ చెప్పిన వాస్తవాలు పత్రికలో వచ్చేటప్పటికి మరి వీళ్ళ చరిత్ర ఏంటో, రక్త చరిత్ర ఏంటో, జగన్ సూర రక్త చరిత్రని ఈనాడు వక్తలందరూ చెబుతూ మరి ప్రజల్లో వాస్తవాలను తీసుకొస్తున్న తరుణంలో దానిని కూడా దారి మళ్లించేందుకు మాత్రమే ఈనాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫేక్ బుక్లెట్ని, తప్పుడు సమాచారం, నిరాధారమైన అవాస్తవమైన విషయాలను చెబుతూ ఒక బుక్లెట్ని ప్రజల్లో తీసుకొచ్చి ఈ ప్రచారాన్ని ఏదైతే ఈనాడు జగన్ సూర రక్త చరిత్ర ఏదైతే ఉందో అదే రకంగా దాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మరి కేవలం మరి దారి మళ్లించడానికి, ప్రజల ఆలోచనలు పక్కదారి పట్టించడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.